ఆర్టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, సరూర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. చాలామంది మధుమేహ వ్యాధితో అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి అని అనకూడదు. చాలామంది ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల బాధపడుతూ ఉన్నారు. షుగర్ అనేది ఒక సమస్య మాత్రమే. ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, కొంత లిటిల్ బిట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. మన శరీరంలో ప్యాంక్రియాటిక్స్ అనే డక్ట్స్ ఉంటుంది. ప్యాంక్రియాట్లో ఇన్సులిన్ అనే హార్మోన్ తయారవుతుంది. ఆ ఇన్సులిన్ హార్మోన్ మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిల్ని ఎప్పుడూ కూడా రెగ్యులేట్ చేస్తుంది. సమస్థాయిలో ఉండేలాగా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ తయారీ సమంగా ఉండదో, దెబ్బతింటుందో, సరిగా తయారవ్వదో, అప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలు ఇద్దమిద్దంగా పెరిగిపోయే అవకాశం ఉంది. దాన్నే మనం షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ కండిషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని చూస్తే, ఇంతకు పూర్వకాలంలో 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ ఈ షుగర్లో మార్పులు అనేవి జరగకపోయేది, డయాబెటీస్గా మారేవారు కాదు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలకి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, కొంతమంది పుట్టుకతో రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. పుట్టుకతో రావడం అంటే బై జెనరిక్ తల్లికో తండ్రికో ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కాక మిగతా అతి తక్కువ వయసు వాళ్ళకి 25-30 ఏళ్ళ పిల్లలకి కూడా ఈ మధ్యకాలంలో డయాబెటీస్ వచ్చినట్లు కనబడుతుంది. ఎందువల్ల అలా జరుగుతుంది అంటే, అతి ఎక్కువగా అన్నేచర్ సరిపడనటువంటి ఆహారం తీసుకోవడం, అతి ఎక్కువగా స్వీట్స్, కేక్స్, పిజ్జాలు, బర్గర్లు తినడం, ప్రతి చిన్న విషయానికి ఏ విషయమైనా కూడా మామూలుగా చెప్పాలంటే మనిషి చస్తే, బ్రతికితే, పుడితే ఏదైనప్పటికీ కేక్ తినడం పరిపాటిగా మారింది. దాదాపుగా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కొత్త నవీన యుగంలో ఈ జీవన శైలిలో ప్రస్తుతం కేక్స్ ఎక్కువగా తినడం, అలాగే కూల్ డ్రింక్స్ విరివిగా తాగడం, శీతల పానీయాలు విరివిగా తాగుతున్నారు. ఒక్కొక్కరు 1 లీటర్ తాగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సింపుల్, ఇంతకుముందు ఎప్పుడే ఏ వారం 10 రోజులకి 200 ml తాగితే అది అతి ఎక్కువ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా లీటర్లు తాగేస్తున్నారు. ఇంట్లో భోజనం చేస్తూ కూడా కూల్ డ్రింక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేయడం జరుగుతుంది. నీళ్ళకు బదులుగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అతి ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటున్నాం కనుక కూల్ డ్రింక్స్లో అధిక స్థాయిలో ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటున్నాయి. సో అదంతా కూడా ప్రమాదంగా పరిగణించి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. అలాగే బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన శరీరం పైన వాటి తాలూకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చాలా రకాల ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మామూలుగా ప్రతి మనిషికి 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ షుగర్ రక్తంలో ఉంటుంది. అలాంటిది పెరిగిపోయి ఏం తెలియకుండానే 200-300 కనిపిస్తుంది వాళ్ళకి. మొదలు చూస్తేనే 200, 300, 400 ఉంటుంది ఒక్కొక్కసారి. కారణం ఏంటి వాళ్ళకి తెలియదు. ఈవెన్ షుగర్ వచ్చినట్టు కూడా తెలియదు. ఎప్పుడప్పుడు తిరిగి పడిపోవడము, లేదా ఏదో అనారోగ్యం జరిగితే హాస్పిటల్కి వెళ్తే పరీక్ష చేస్తే తెలుస్తుంది. అంతకుమించి తెలియడం లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, లిమిటెడ్గా తీసుకోవాలి. ఆహారం ఏదైనా లిమిటెడ్గా తీసుకోవాలి. స్వీట్స్ తినాలి, వద్దని కాదు, కానీ తక్కువగా తీసుకోవాలి. ఈ కూల్ డ్రింక్స్ లాంటి పదార్థాలు, ఆర్టిఫిషియల్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి పూర్తిగా తగ్గిస్తే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు. ఇకపోతే ఈ షుగర్ వల్ల ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. షుగర్ వచ్చినంత మాత్రాన ఓన్లీ షుగరే ఉండకుండా ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అవేంటి? డయాబెటిక్ న్యూరోపతి అంటే ఫెరాలసిస్ లాంటివి, అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించిన జబ్బు, గ్లూకోమా ఇది కంటికి సంబంధించిన జబ్బే, అలాగే డయాబెటిక్ నెఫ్రైటిస్ కిడ్నీకి సంబంధించిన సమస్య. ఇలా ఈ షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేసినట్లయితే అంటే అదుపులో ఉంచుకోనట్లయితే ఈ
ఇతరత్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి షుగర్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి షుగర్ ఒక మనిషికి పెరిగింది అని వచ్చింది అంటే ప్రతి నెల తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకోవడం, లెవెల్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ లెవెల్స్లో ఉన్నాయా లేవా అని చూసుకోవడం. దానికి షుగర్ వ్యాధి వచ్చింది అని తెలియగానే ముందు చేసుకోవాలి. తినకముందు ఒకసారి చేయించాలి, తిన్న తర్వాత ఒకసారి చేయించుకోవాలి, తిన్నాక 1.5 అవర్కి అలా చేయించుకొని ఏమైనా రక్త నమూనాలలో షుగర్లో తేడాలు ఉన్నట్లయితే మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించండి. సరైనటువంటి ఔషధాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి కాను ప్రత్యేకమైన చిట్కాలు లేవనే చెప్పొచ్చు. రకరకాలు చెప్తుంటాం కానీ అందరికీ అన్నీ సరిపడవు. మెంతులు నానబెట్టేసి నీళ్ళల్లో అలాగే తాగేసేయండి అని చెప్తుంటాం. ఇంకా వేరే కొంచెం చెప్తుంటాం కానీ అవి పూర్తిగా తగ్గుతుంది అని చెప్పడానికి అవకాశాలు లేవు. ఒక్కొక్క మనిషికి ఒక్కోలా పనిచేస్తుంది. కాబట్టి సరైనటువంటి మందులు తప్పనిసరిగా వాడాలి. అందరూ ఒక అపోహ, మందు వాడడం మొదలు పెడితే ఎప్పుడు వాడాల్సి ఉంటుందట అని. అవును, కరెక్టే, తప్పనిసరిగా వాడాలి. వాడనట్లయితే సైలెంట్గా మీకే తెలియకుండా షుగర్ పెరిగిపోయి ప్రాణాంతకంగా పరిగణించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. కాబట్టి షుగర్ అంటే చాలా కంట్రోల్లో ఉంచితే తేలికైనటువంటి పద్ధతి వ్యాధి. అలాగే అన్కంట్రోల్లో ఉంటే మనం అదుపులో ఉంచనట్లయితే అది ఏ పరిస్థితికైనా దారి తీయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా షుగర్ని అదుపులో ఉంచుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. స్వీట్స్ కానీ బెల్లము, షుగరు ఇలాంటివి ఏవి తినకూడదు. తాటి బెల్లం అది కూడా తినకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మరి పళ్ళు చూసినట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు, సీతాఫలాలు, తర్వాత పప్పాయ, సపోటాలు ఇవి తినకూడదు. ఇవి కాకుండా రిమైనింగ్ పళ్ళు ఏవైనా తినొచ్చు. యాపిల్స్ కానీ, జామకాయలు కానీ, పుచ్చకాయలు కానీ ఇలాంటివి ఉన్నాయి చాలా కూడా. వాటర్ మిలన్, మస్కా మిలన్ ఇవి తినొచ్చు. అల్లం నేరేడు పళ్ళు ఇప్పుడు సీజన్. అది తప్పకుండా వారానికి ఒకసారి నేను తింటూ ఉండాలి. షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు, వాళ్ళు విరివిగా ఎక్కువగా తింటూ ఉండాలి. దానివల్ల కూడా షుగర్ కొంత అదుపులో ఉంటుంది. షుగర్ తగ్గుతుందని కాదు, కొంత అదుపులో ఉంటుంది. దానివల్ల వచ్చేటటువంటి నీరసం తగ్గిపోతుంది అని చెప్పచ్చు. మిగతా అన్నీ కూడా యథావిధిగా తింటూ ఉండాలి. ఒక పూట మాత్రమే ఆహారం తినాలి. ఉదయం మామూలుగా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చు. ఇడ్లీ తినండి, వడ తినండి, దోశ తినండి, పూరి కూడా తినండి, నష్టం లేదు. చపాతీ తినండి. మధ్యాహ్నం మాత్రమే రైస్ తినండి. రైస్లోకి రకరకాల వెజిటేబుల్స్ వాడచ్చు. అన్ని రకాల వెజిటేబుల్స్ తప్పనిసరిగా వాడండి. అలాగే నైట్ డిన్నర్కి చపాతీ లేదా ఉప్మా అలాంటివి తీసుకోండి. జొన్న, సజ్జ, గోధుమ ఇలా మార్చి ఒక్కొక్క రోజు ఒకటిలాగా మార్చుతూ తీసుకోండి. దానివల్ల ఏంటంటే శరీరం ఏ ఆహారానికి అలవాటు పడదు. అలాగే షుగర్ త్వరగా పెరగకుండా కాపాడుతుంటాయి. మీకు నీరసం, నిస్సత్వ రాకుండా ఇలా మార్చి తీసుకోవడం వల్ల మన శరీరానికి హెల్ప్ అవుతుంది. అంతే తప్ప దానివల్ల షుగర్ తగ్గదు. దానికి షుగర్ తగ్గించడానికి మరి ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి అనేది చూద్దాం ఫైనల్గా. చూడండి, మధుర యోగ అని చెప్పేసి ఇక్కడ పౌడర్ ఉంటుంది. ఈ మెడిసిన్ ఉదయం సాయంత్రం 1 స్పూన్ చొప్పున అరకప్పు వేడి నీటిలో, గోరువెచ్చని నీటిలో కలిపి తాగేసేయండి. అది ఉదయం ఎంప్టీ స్టమక్తో ఈ మందు తాగాక అరగంటకి బ్రేక్ఫాస్ట్ చేయండి. అలాగే సాయంత్రం కూడా, రాత్రి కూడా ఈ మందు తాగాక అరగంటకి రాత్రి డిన్నర్ ముగించండి. ఈ విధంగా తప్పకుండా మందు ఎల్లవేళలా వాడుతూ ఉండాలి. ప్రతి నెల తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. వాటి యొక్క లెవెల్స్, షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులుంటే దానిపైన ఆధారపడి మందు తగ్గించడమా, పెంచడమా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా షుగర్కి సంబంధించినటువంటి మందు వాడండి. ఇది మధుర యోగం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైనా షుగర్ వ్యాధితో అంటే షుగర్ పెరిగిపోయి డయాబెటీస్గా మారిన వాళ్ళు ఉన్నట్లయితే తప్పనిసరిగా సంప్రదించండి. వారికి అవసరం ఉన్నటువంటి సలహాలు, సూచనలు ఎల్లవేళలా మీకు అందిస్తుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.